Welcome students. This is degree second year third semester short story. There is two short stories in this semester. First one is The Interpreter of Maldives. This is written by Jhumpa Lahiri. Before going to this story, you have to know about our poetess Neelanjana Sudeshna Jhumpa Lahiri. Bengali, born on 11th July 1967, is an Indian-American author. Lahiri's debut story, Collection of Maldives 1999, won the 2000 Pulitzer Prize for Fiction. నీలాంజన సుదేష్ణ జింపాల్హరి అనేటటువంటి ఈమె బెంగాల్లో పుట్టడం అనేది జరిగింది. ఈమె జూలై 11th 1967లో పుట్టారు. ఈమె ఇండియన్ అమెరికన్ ఆథర్గా పేరు ప్రఖ్యాతులకి కాంచినారు. ఈమె రాసినటువంటి కలెక్షన్ ఆఫ్ మాల్డీవ్స్ అనేటటువంటి షార్ట్ స్టోరీస్ 1999లో ఈమె రాస్తే 2000లో పులిట్జర్ ప్రైజ్ని గెలుచుకోవడం అనేది జరిగింది. షీ వాజ్ బోర్న్ నీలాంజన సుదేష్ణ బట్ గోస్ బై హర్ నిక్ నేమ్ జుంపా. ఆమె యొక్క అసలు పేరు వచ్చి నీలాంజన సుదేష్ణ, అయితే ఈమెని జుంపా అని పిలుస్తూ ఉండేవారు. లహరి ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా. Her book, The Lowland, published in 2013, was nominated for the Men of Booker Prize and the National Book Award for Fiction. ఈమె బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి లోలాండ్ అనేటటువంటి ఒక పత్రికకి 2013లో మెన్ ఆఫ్ బుక్కర్ ప్రైజ్కి ఈమెని ఎంపిక చేయడం అనేది జరిగింది. లహరి ఈజ్ కరెంట్లీ ఏ ప్రొఫెసర్ ఆఫ్ క్రియేటివ్ రైటింగ్ ఎట్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ. అయితే ప్రజెంట్ ఈమె క్రియేటివ్ రైటర్గా ఉన్నారు ప్రిన్స్టన్ యూనివర్సిటీకి. బిఫోర్ గోయింగ్ టు స్టోరీ యూ హ్యావ్ టు నో అబౌట్ క్యారెక్టర్స్. మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ స్టోరీ: మిస్టర్ అండ్ మిసెస్ దాస్, వైఫ్ అండ్ హస్బెండ్. their children Ronnie, Bobby and Tina. Mr. Kapasi, a guide and translator. At the tea stall, Mrs. and Mr. Das bickered about who should take Tina to toilet. టీ స్టాల్ దగ్గర మిస్టర్ అండ్ మిస్సెస్ దాస్ ఇద్దరు కూడా బికర్డ్ అంటే ఆర్గ్యూ అబౌట్ ట్రివియల్ థింగ్స్, అంటే చిన్న చిన్న విషయాలకి దెబ్బలాడుకోవడం అనేది జరుగుతుంది. ఏంటి, టీనాని ఎవరు వాష్రూమ్కి తీసుకెళ్తారు అనే దాని గురించి. ఈవెన్చువల్లీ మిస్సెస్ దాస్ రిలేటెడ్ వెన్ మిస్టర్ దాస్ పాయింటెడ్ అవుట్ దట్ హీ హ్యాడ్ గివెన్ ద గర్ల్ హెర్ బాత్ ద నైట్ బిఫోర్. ఆమె ఎప్పుడైతే ఆమెను బాత్రూమ్ తీసుకెళ్ళాలని వస్తుందో ఫైనల్గా ఈమె మిస్టర్ దాస్ ఏమని చెప్తాడు, బాత్రూమ్కి నిన్న రాత్రి నేను స్నానం చేయించాను కనుక నేను ఇప్పుడు తీసుకెళ్ళని మిస్టర్ దాస్ చెప్తాడు. ఆవిడ ఫైనల్గా మిస్సెస్ దాస్ వచ్చి రిలెంట్ అంటే క్రూయల్గా ట్రీట్ చేయడం, క్రూయల్గా చాలా స్పీడ్గా లేచి వెళ్ళడం అనేది జరిగింది. In the rear view mirror, Mr. Kapasi watches as Mrs. Das emerged slowly from his bike, white ambassador, dragging her shaved, largely bare legs across the back seat. అయితే ఆమె ఏం చేస్తుంది, బ్యాక్ సీట్లో ఉన్న ఆమె ఒక డ్రాగింగ్ అంటే పుల్ అలాంగ్ విత్ ఎఫర్ట్, అంటే ఒక విధంగా లాగడం అనే దాన్ని అంటారు. ఆమె ఈ విషయం తెలుసుకుని ఏం చేస్తుంది, కారులోంచి దిగుతుంది. ఆమె వేసుకున్నటువంటి డ్రెస్సు బేర్ లెగ్స్, అంటే డ్రెస్ అనేది కాళ్ళ దగ్గర పెద్దగా లేకుండా ఉంది. అది బ్యాక్ సీట్లోంచి దిగుతుంది. షీ డిడెంట్ హోల్డ్ ద లిటిల్ గర్ల్స్ హ్యాండ్ యాజ్ ఏ వాక్ టు ద రెస్ట్ రూమ్. అయితే ఆమె రెస్ట్ రూమ్కి తీసుకెళ్ళేటప్పుడు ఏమైతే చెయ్యి కూడా పట్టుకోదు ఆ చిన్న పాపది. సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. దే వర్ ఆన్ దేర్ వే టు సీ ద సన్ టెంపుల్ ఎట్ కోనార్క్. అయితే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అనేది కారులో చూస్తే కనుక ఇక్కడ వీళ్ళందరూ కూడా కోనార్క్ టెంపుల్ని చూడడానికి వెళ్తూ ఉన్నారు. ఇట్ వాజ్ ఏ డ్రై బ్రైట్ సాటర్డే. ద మిడ్ జూలై హీట్ టెంపర్డ్ బై స్టడీ ఓషన్ బ్రీజ్, ఐడియల్ వెదర్ ఫర్ సైట్ సీయింగ్. ఆ రోజు ఎలా ఉంది, చాలా డ్రైగా ఉంది. బ్రైట్ సాటర్డే, చాలా ఎక్కువ ఎండగా ఉంది. ఆ టైం వచ్చి జూలై మిడ్, అంటే మధ్యలో జూలై యొక్క మధ్య టైము, అంటే 15th అలా డేట్స్. హీట్ ఎలా ఉంది, చాలా
వేడిగా ఉండడం అనేది జరిగింది. అయితే ఓషన్ సముద్రం యొక్క గాలి వీస్తోంది. అక్కడ ఉండేటటువంటి వెదర్ ఏదైతే ఉందో అది సైట్ సీయింగ్కి చాలా అనువుగా ఉంది. ఆర్డినరీలీ మిస్టర్ కెపాసి వుడ్ నాట్ హ్యావ్ స్టాప్డ్ సో సూన్ అలాంగ్ ద వే. But less than 5 minutes after, he would picked up the family that morning in front of the Hotel Sandy Villa. The little girl had complained. అయితే ఇక్కడ లిటిల్ గర్ల్ చిన్న అమ్మాయి అంటే టీనా ఎవరైతే ఉందో తను ఏమని చెప్తుందట, కెపాసి అసలు త్వరగా తీసుకుని వెళ్ళిపోయాడు, లెస్ దాన్ 5 మినిట్స్లో ఎక్కడా కూడా ఆఫ్ చేయలేదు అని చెప్పడం అనేది కంప్లైంట్ చేసిందట. The first thing Mr. Kapasi had noticed when he saw Mrs. and Mr. Das standing with their children under the portico of the hotel was that they were very young, perhaps not even 30. అయితే కెపాసి అనేటటువంటి ఆయన క్యాబ్ డ్రైవరే కాకుండా ఇతనికి ఇంకోటి కూడా ఉంది, గైడ్గా ట్రాన్స్లేటర్గా ఈయన పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. ఈయన కారు డ్రైవర్గా వచ్చి ఉన్నారు కదా, ఒక్కసారిగా ఈ ఫ్యామిలీ మెంబర్స్ని చూశారు. ఆయన చూసి ఏమని చెప్తున్నారు, దాస్ అండ్ మిస్సెస్ అండ్ మిస్టర్ దాస్ నిలబడి ఉన్నారు. వాళ్ళ యొక్క పిల్లలు వీళ్ళందరూ పోర్టుకో దగ్గర నించున్నారు హోటల్ దగ్గర. అయితే వీళ్ళని చూసి అనుకున్నాడట కెపాసి, వాళ్ళు చాలా యంగ్గా ఉన్నారు ఈ కప్పులు వచ్చి అని చెప్పి అనుకుంటున్నాడు. ఈవెన్ 30 అంటే వాళ్ళకి 30 కూడా ఉండకపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాడు. ఇన్ అడిషన్ టు టీనా దే హ్యాడ్ 2 బాయ్స్, రోనీ అండ్ బాబీ. ఇక్కడ చూడండి, ఇన్ అడిషన్ టు వాడాడు అంటే వాళ్ళకి రోనీ బాబీ వీళ్ళిద్దరు బాయ్స్, వీళ్ళిద్దరు అబ్బాయిలు. వాళ్ళు కాకుండా ఇంకొకరు కూడా ఉన్నారు, ఎవరు టీనా అనేటటువంటి అమ్మాయి కూడా ఉంది. who appeared very close in age and had teeth covered in a network of flashing silver wires. అయితే వీళ్ళు ఎలా కనిపిస్తున్నారట, వీళ్ళిద్దరికీ ఏజ్లో పెద్దగా డిఫరెన్స్ ఏమీ కనిపించట్లేదు, దగ్గర ఏజ్ ఉన్నటువంటి పిల్లల్లా కనిపిస్తున్నారు. అయితే వీళ్ళ యొక్క పళ్ళు ఎలా ఉన్నాయట, పళ్ళకి సిల్వర్ క్లిప్స్ అయ్యి పెడతా ఉంటారు, పళ్ళు ఎత్తుగా వచ్చినప్పుడు డిజార్డర్గా వచ్చినప్పుడు అలాంటి క్లిప్స్ పెట్టుకుని ఉన్నారు వీళ్ళందరూ కూడా. ద ఫ్యామిలీ looked Indian but dressed as foreigners did. The children in the stiff, bright-colored clothing and caps with the translucent visor. అయితే ఫ్యామిలీ ఎలా కనిపిస్తుంది, చూడడానికి ఇండియన్స్ లాగే ఉన్నారు, కానీ డ్రెస్ ఎలా వేసుకున్నారు, ఫారినర్స్ ఏ విధంగా డ్రెస్సెస్ వేసుకుంటారో ఆ విధంగా వేసుకున్నారు. పిల్లలు బ్రైట్ కలర్ అంటే డార్క్ కలర్ అయినటువంటి ఒక స్టిఫ్ అయినటువంటి కలర్లో ఉన్నటువంటి క్లాత్స్ వేసుకున్నారు. వాళ్ళ యొక్క క్యాప్ ఏదైతే ఉందో అది ట్రాన్స్లేంట్ అంటే సెమీ ట్రాన్స్పరెంట్గా అంటే పారదర్శకంగా కనిపించేటటువంటి, వైజర్ అంటే మొహానికి ఒక స్క్రీన్ షీల్డ్ని, ఐస్ అది కవర్ చేసేటటువంటిది, స్క్రీన్ అంటే ఎదుటి వాళ్ళు కనిపిస్తూనే ఉంటారో ఆ షీల్డ్ లాంటిది కళ్ళకి వేసుకోవడం అనేది జరిగింది. మిస్టర్ కెపాసి వాజ్ accustomed to foreign tourists. He was assigned to them regularly because he could speak English. ఎందుకంటే కెపాసికి బాగా అలవాటు, ఏంటి అలవాటు, ఫారినర్స్ టూరిస్టులు ఎవరైతే వస్తే కనుక వాళ్ళకి క్యాబ్ డ్రైవర్గా గైడ్గా పనిచేయడం అనేది. అందుకని కెపాసికి ఏమొచ్చింది, ఇంగ్లీష్ మాట్లాడడం కూడా బాగా వచ్చింది. Yesterday he had driven an elderly couple from Scotland, both with spotted faces and fluffy white hair, so thin it exposed their sunburnt scalps. అయితే నిన్న ఇద్దరిని ఒక కపుల్ని తీసుకురావడం అనేది జరిగింది. వాళ్ళు స్కాట్లాండ్ నుంచి రావడం అనేది జరిగిందట. వాళ్ళ యొక్క ఫేస్ వచ్చి స్పాటెడ్ ఫేస్ అంటే మచ్చలు కలిగినటువంటి ఫేస్ని కలిగి ఉన్నారు. అలాగే ఫ్లఫీ వైట్ హెయిర్ని కలిగి ఉన్నారు. అలాగే థిన్ ఇట్ ఎక్స్పోజ్డ్ దేర్ సన్ బాండ్ స్కాల్ప్. అయితే వాళ్ళ యొక్క స్కాల్ప్ ఏదైతే ఉందో అది ఎండకి మాడిపోయినట్టుగా ఉంది. ఇన్ కంపారిజన్ ద ట్యాండ్ youthful faces of Mrs. and Mr. Das were all the more striking. అయితే ఇక్కడ ఉండేటటువంటి ఈ మిస్సెస్ అండ్ మిస్టర్ దాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళని చూస్తే వీళ్ళు గుర్తు రావడం అనేది జరిగిందట.
When he would introduce himself, Mr. Kapasi had pressed his palms together, greeting. But Mr. Das squeezed hands like an American so that Mr. Kapasi felt it in his elbow. ఇందుకే కెపాసి ఏం చేశాడంట, వాళ్ళు వాళ్ళు ఇక ఒక సెకండ్ ఇచ్చినప్పుడు గ్రీటింగ్ చెప్పుకోవడానికి అప్పుడు ఏమైంది, అమెరికన్స్ ఎలా అయితే గట్టిగా వీళ్ళు హ్యాండ్స్ షేక్ చేసుకుంటారో ఆ విధంగా చాలా గట్టిగా గ్రీట్ చేయడం అనేది జరిగింది. అది ఆ పెయిన్ వచ్చి ఎల్బో దాకా తగలడం అనేది జరిగింది. మిసెస్ దాస్ ఫర్ హర్ పార్ట్ హ్యాజ్ ఫ్లెక్స్డ్ one side of her mouth, smiling beautifully at Mr. Kapasi without displaying any interest in him. అయితే ఇక్కడ మిసెస్ దాస్ యొక్క హావభావాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆమె ఎటువంటి ఇంట్రెస్ట్ లేనట్టుగా ఆమె మామూలుగా ఒక చిన్న స్మైల్ని ఇవ్వడం అనేది జరిగింది. As they waited at the tea stall, Tony, who looked like the older of the two boys, clambered suddenly out of the back seat, intrigued by a goat tied to a stack in the ground. అయితే వీళ్ళు టీ స్టాల్ దగ్గర ఎప్పుడైతే ఆగారో రోనీ అనేటటువంటి ఈ అబ్బాయి ఏం చేశాడట, ఇద్దరు పిల్లల్లో కొంచెం పెద్దగా ఉండేటటువంటి ఈ పిల్లవాడు ఏం చేశాడు, చాలా పైకి ఎక్కడానికి వీటికి క్లైంబర్డ్ అంటే క్లైంబ్ విత్ డిఫికల్టీ, చాలా కష్టంతో పైకి ఎక్కేటటువంటి ఈ పిల్లవాడు ఏం చేశాడంటే ఒకసారిగా బ్యాక్ సీట్ నుంచి ఏం చేశాడు, స్కాట్ చేశాడు. ఇంట్రిగ్యూడ్ ఏ గోట్ టైడ్ టు ఏ స్టాక్ ఇన్ ద గ్రౌండ్. ఇక్కడ స్టాక్ అంటే పాయింటెడ్ పోస్ట్ డ్రివెన్ ఇన్ టు ద గ్రౌండ్ యాజ్ ఏ సపోర్ట్, అంటే పశువుల్ని వాటిని కట్టడానికి ఒక రకమైనటువంటి ఒక లావైనటువంటి కర్రను కడతా ఉంటారు, అక్కడికి వెళ్ళడం అనేది జరిగిందట. డోంట్ టచ్ ఇట్, మిస్టర్ దాస్ సెడ్. హీ గ్లాన్స్డ్ అప్ ఫర్ హిస్ పేపర్ బ్యాక్ టూర్ బుక్, సెడ్ ఇండియా ఇన్ yellow letters and looked as if it had been published abroad. అయితే ఇక్కడ డోంట్ టచ్ ఇట్ అని చెప్పి మిస్టర్ దాస్ చెప్పడం అనేది జరిగింది. ఒకసారిగా పేపర్ని వెనక నుంచి చూస్తే కనుక ఆ టూర్ బుక్లో ఏం రాసిందట, ఇండియా అని రాసి ఎల్లో లెటర్స్తో రాసి ఉన్నటువంటిది పబ్లిష్ అయినటువంటిది, అబ్రాడ్లో పబ్లిష్ అయినటువంటిది చూసారట. హిజ్ వాయిస్ సమ్ హౌ టెంటేటివ్ అండ్ ఏ లిటిల్ స్టిల్ సౌండెడ్ యాజ్ దో ఇట్ హ్యాడ్ నాట్ ఎట్ సెటిల్డ్ ఇన్ టు మెచ్యూరిటీ. అయితే అతని యొక్క వాయిస్ ఏ విధంగా ఉంది అంటే, వాయిస్ అనేది చాలా స్టిల్గా అంటే చాలా కీచ్ అయినటువంటి గొంతును కలిగి ఉండడం అనేది జరిగింది. అది కూడా టెంటేటివ్, అంతే హెసిటెంట్, నాట్ సర్టెన్, అంటే అంత ఖచ్చితంగా చెప్పట్లేదు, అలాంటి వాయిస్ని కలిగి ఉన్నాడు, అంటే వాయిస్లో మెచ్యూరిటీ లేదని చెప్పి చెప్తున్నాడు. ఐ వాంట్ టు గివ్ ఇట్ ఏ పీస్ ఆఫ్ గమ్, ద బాయ్ కాల్డ్ బ్యాక్ యాజ్ హీ ట్రాటెడ్ ఏ హెడ్. నేను ఒక పీస్ ఆఫ్ గమ్ని ఇవ్వాలని అనుకుంటున్నాను, అంటే చూయింగ్ గమ్ లాంటిది తాగుతున్నాడో అది ఇద్దామని చెప్పి అంటున్నాడు. అంటే వెనక్కి ద బాయ్ కాల్డ్ బ్యాక్ యాజ్ హీ ట్రాటెడ్ ఏ హెడ్, తల ఊపుగానే అతను వెనక్కి రావడం అనేది జరిగింది. మిస్టర్ దాస్ స్టాప్డ్ అవుట్ ఆఫ్ ద కార్ అండ్ స్ట్రెచ్డ్ హిజ్ లెగ్స్ బై స్క్వేటింగ్ బ్రీఫ్లీ టు ద గ్రౌండ్. అయితే మిస్టర్ దాస్ ఏం చేశాడు, కార్ని ఆఫ్ చేసి బయటకు వచ్చాడు. అతని యొక్క కాళ్ళు బయటికి పెట్టి కొద్దిగా వంగి ఇంచుమించుగా కాళ్ళు భూమికి తగులుతున్నాయి అన్నట్టుగా, ఏ క్లీన్ షేవెన్ మ్యాన్, హీ లుక్డ్ ఎగ్జాక్ట్లీ లైక్ ఏ మ్యాగ్నిఫైడ్ వెర్జన్ ఆఫ్ రోనీ. ఇందుకే ఎలా ఉన్నట్టయినా మిస్టర్ దాస్ అనేది క్లీన్ షేవెన్ మ్యాన్, చక్కగా షేవింగ్ అది చేసుకుంటే ఎలా ఉన్నాడు, ఈ రోనీకి మ్యాగ్నిఫైడ్ వెర్షన్లో ఉన్నాడు. అంటే రోనీ చిన్నపిల్లవాడు కనుక అతను పెద్ద అయిన తర్వాత ఏ విధంగా ఉంటాడు అని చూస్తే కనుక ఇద్దరికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. రోనీని చూస్తే వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు ఇలా ఉండేవారేమో అనిపించే విధంగా ఉంది. ఈ హ్యాడ్ ఏ షెఫైర్ బ్లూ వైజర్
అండ్ విత్ ఏ డ్రెస్ ఇన్ షార్ట్స్ అండ్ స్నీకర్స్ అండ్ ఏ టీ షర్ట్. డ్రెస్సింగ్ ఏ విధంగా చేసుకున్నారని చూస్తే కనుక షాఫ్రన్ బ్లూ కలర్ అయినటువంటి వైజర్ని, అంటే ఫేస్కి ఉండేటటువంటి ట్రాన్స్పరెంట్ మాస్క్ని పెట్టుకున్నారు. డ్రెస్ అనేది చూసి షార్ట్ వేసుకున్నారు. స్నీకర్స్ అంటే ఏ సాఫ్ట్ షూ వార్న్ ఫర్ స్పోర్ట్స్, మృదుగా ఉండేటటువంటి షూలు వాడుతూ ఉంటారు స్పోర్ట్స్కి, అలాంటిది వేసుకున్నారు. అంతేకాకుండా టీ షర్ట్ కూడా వేసుకున్నారు. ద కెమెరా స్లగ్ అరౌండ్ హిజ్ నెక్ విత్ an impressive telescones and various buttons and markings was the only complicated thing he wore. అయితే ఇక్కడ ఏమి వేసుకున్నారు అనేది, నెక్కి ఒక కెమెరాని వేసుకుని దానిని మేనేజ్ చేస్తూ వేసుకోవడం అనేది జరిగింది. అతను వేసుకున్నటువంటిది అంతా కూడా చాలా కాంప్లికేటెడ్గా అనిపించింది. He frowned watching as Ronnie rushed towards the goat, but appeared to have no intention of intervening. Bobby, make sure that your brother doesn't do anything stupid. అయితే ఇక్కడ ఉండేటటువంటి ఈయన ఏం చేస్తున్నారో అనేది చూస్తే కనుక ఇక్కడ రోనీ గబగబా రష్ టువర్డ్స్ ద గోట్, వెంటనే పరిగి పెట్టుకుని వెళ్ళిపోవడం అనేది జరిగింది గోట్ దగ్గరికి. కానీ బట్ అపియర్ టు హ్యావ్ నో ఇంటెన్షన్స్ ఆఫ్ ఇంటర్వెనింగ్, కానీ చూస్తే ఆపడానికి ఎటువంటి ఇది కనిపించట్లేదు, ఆగుదామా అనేటటువంటి ఇంటెన్షన్ అయితే. బాబీ, మేక్ షూర్ దట్ యువర్ బ్రదర్ డజంట్ డూ ఎనీథింగ్ స్టూపిడ్. అప్పుడు ఏమంటున్నారంట, ఏంటి వీడు ఏమైనా స్టూపిడ్ పని లాంటిది ఏమైనా చేస్తాడా ఏంటి అని చెప్పి బాబీతో అంటున్నారు. ఐ డోంట్ ఫీల్ లైక్ ఇట్, బాబీ సెడ్. నేనేమి అలా అనుకోవట్లేదు. నాట్ మూవింగ్, కదలట్లేదు. హీ వాజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సీట్ బిసైడ్ మిస్టర్ కెపాసీ. ఎక్కడ కూర్చున్నాడు? ఇతను కెపాసీకి పక్క సీట్లో కూర్చున్నారు. స్టడీయింగ్ ఏ పిక్చర్ ఆఫ్ ద ఎలిఫెంట్ గార్డ్ ట్యాప్ టు ద గ్లో కంపార్ట్మెంట్. అయితే ఏం చూస్తున్నాడు? ఒక ఎలిఫెంట్ గార్డ్ అంటే ఏనుగు ఏం చేస్తుందో కంపార్ట్మెంట్లోకి వెళ్ళడం అనేది కనిపిస్తూ ఉందట ఇక్కడ. నో నీడ్ టు వరీ మిస్టర్ కెపాసీ సెడ్, దే ఆర్ క్వైట్ టైమ్. అయితే ఏమని చెప్పారట కెపాసీ, మీరేమి వర్రీ కావద్దు, వాళ్ళకి క్వైట్ టైమ్, వాళ్ళకి పూర్తిగా అవన్నీ కూడా టైం అంటే మచ్చిక చేసుకోవడం, వాళ్ళకి మచ్చికయ్యే ఉంటాయి కనుక మచ్చికైన జంతువులు ఏమీ హాని చేయమని చెప్పాడట. మిస్టర్ కెపాసీ వాజ్ 46 years old with receding hair that had gone completely silver, but his butterscotch complexion and his unlined brow, which he treated in spare moments of dabs of lotus oil balm, read is easy of imagine what he must have looked like on an earlier age. ఇక్కడ చెప్తున్నాడు కెపాసిటీ అనేవాడు ఎలా ఉన్నారు అనేది చెప్తే కనుక ఈయనకి 46 years ఓల్డ్ ఉంటారు, ఏజ్ ఉంటుంది అని చెప్తున్నాడు. అయితే అతని యొక్క హెయిర్ ఏదైతే ఉందో అది బ్రౌనిష్గా సిల్వర్గా ఉండడం అనేది జరిగింది. సిల్వర్ కలర్లో వైట్గా వచ్చేసింది. కానీ దానికి బటర్ స్కాచ్ కాంప్లెక్షన్ అంటే అటువంటి ఛాయను కలిగి ఉంది. అండ్ హిజ్ అన్లైన్డ్ ఐబ్రోస్ వచ్చి కొంచెం జిగ్జాగ్గా ఉన్నాయి. దిస్ హీ ట్రీటెడ్ ఇన్ స్పేర్ మూమెంట్స్ ఆఫ్ డాబ్స్ ఆఫ్ లోటస్ ఆయిల్ బామ్. అలాగే రేట్ ఏజ్ ఇమాజిన్ వాట్ హీ మస్ట్ హ్యావ్ లుక్డ్ లైక్ అన్ ఎర్లియర్ ఏజ్. చూస్తే ఒక రకంగా ఎలా ఉన్నాడట, బాగా ఎర్లియర్ ఏజ్లో ఉన్నటువంటి వ్యక్తిలాగా ఉన్నాడు, పురాతనమైనటువంటి వ్యక్తిలాగా. హీ వోర్ గ్రే ట్రౌజర్స్ అండ్ ఏ మ్యాచింగ్ జాకెట్ స్టైల్ షర్ట్ tapered at the waist with short sleeves and a large pointed collar made of the thin but durable synthetic material. అయితే అతను డ్రెస్సింగ్ అనేది ఏ విధంగా ఉందంటే గ్రే ట్రౌజర్ని వేసుకున్నాడు, దానికి మ్యాచింగ్ అయినటువంటి షర్ట్ని స్టైలిష్గా ఉండేటటువంటి షర్ట్ని వేసుకున్నాడు. అలాగే తను షార్ట్ స్లీవ్స్ అంటే చిన్నగా ఉండేటటువంటి చేతుల్లో కలిగినటువంటి షర్ట్ని వేసుకున్నాడు. అతని యొక్క షర్ట్కి ఉండేటటువంటి కాలర్ లార్జ్ పాయింటెడ్ కాలర్ అనేది ఉండడం అనేది జరిగింది. అతను వాడినటువంటి సింథటిక్ మెటీరియల్ను వాడి ఈ బట్టలు
బాగా మన్నికైనటువంటి సింథటిక్ మెటీరియల్ బట్టలు వేసుకున్నాడు. హీ హ్యాడ్ స్పెసిఫైడ్ బోత్ ద కట్ అండ్ ద ఫ్యాబ్రిక్ టు హిజ్ టైలర్. It was his preferred uniform for giving the tours because it did not get crushed during his long hours behind the wheel. ఇతనికి ఒక రకమైనటువంటి యూనిఫామ్ లాంటి డ్రెస్ అంటే ఒక రకమైన ఫ్యాబ్రిక్ని తీసి టైలర్కి ఇచ్చి బట్టలని కుట్టించుకోవడం అనేది జరిగింది లాంగ్ టూర్కి మ్యాచ్ అయ్యేటటువంటి విధంగా. త్రూ ద windshield he watched as Ronnie circled around the court. అయితే ఇతనికి ఉండేటటువంటి ఈ షీల్డ్ ఏదైతే ఉందో అది వేసుకుని ఈ రోనీ ఏం చేస్తున్నాడట, ఈ కోర్టుకి చుట్టూరు తిరగడం అనేది ప్రారంభించాడు. టచ్ క్విక్లీ ఆన్ ఇట్స్ సైడ్ దెన్ ట్రోటెడ్ బ్యాక్ టు ద కారు. దాన్ని టచ్ చేయడం, గోట్ని మళ్ళీ వెనక్కి రావడం, అలాగా తిరిగి రావడం అనేది, ఫాస్ట్గా వెళ్ళడం, నడుచుకుంటూ మళ్ళీ వెనక్కి రావడం, దాన్ని టచ్ చేయడం ఇలా చేస్తున్నాడట. యూ లెఫ్ట్ ఇండియా యాజ్ ఎ చైల్డ్ మిస్టర్ కపాసి ఆస్క్డ్ వెన్ మిస్టర్ దాస్ హ్యాడ్ సెటిల్డ్ వన్స్ అగైన్ ఇన్ టు ద పాసెంజర్ సీట్. యూ లెఫ్ట్ ఇండియా యాజ్ ఎ చైల్డ్, కెపాసి అడిగారట, మీరు చిన్నగా ఉన్నప్పుడే ఇండియాను వదిలి వెళ్ళిపోయారా అని చెప్పి అడిగాడు. ఇప్పుడు కెపాసి గారి సీట్లో కూర్చోవడంతోనే ఈయన అడగడం అనేది జరిగింది. I will continue this session on another video. Thank you for watching. Please like, subscribe and share.